రాకతో కాంగ్రెస్ లో విభేదాలు మొదలయ్యాయని, తనతో పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి అవకాశాలు కల్పిస్తూ పాత కాంగ్రెస్ కార్యకర్తలను అనగదొక్కుతున్నారని మాజీ దేవస్థానం చైర్మన్ మామిడాల యాదవ్ రెడ్డి అన్నారు. శనివారం స్టేషన్ గణపూర్ డివిజన్ కేంద్రంలోని హై కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యాదవ్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు చేపూరి రాజశేఖర్, పెద్ద పెండ్యాల గ్రామ శాఖ అధ్యక్షులు కొత్తపల్లి భిక్షపతి మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలుగా స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ జెండా మోసి జైలు పాలై అవమానాలు భరించి కరడు గట్టిన కాంగ్రెస్ కార్యకర్తల్లాగా జెండా పట్టుకున్నామన్నారు. కష్టకాలంలో సింగపురం ఇందిర కార్యకర్తల వెన్నంట ఉన్నారని, గత ఎన్నికలలో స్వల్ప మెజార్టీతో ఓటమి పాలైనప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందనే ధైర్యంతో ఉండగా చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ లో విభేదాలు సృష్టిస్తున్నారని అన్నారు. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారిని లెక్క చేయకుండా తనతో వచ్చిన వారికి నామినేటెడ్ పదవులలో అధికారం కట్టబడుతూ అసలైన కాంగ్రెస్ వాదులను అనగదొక్కుతున్నారని తమ ఆవేదన వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి నేటికి తన పద్ధతి మార్చుకోవడం లేదని, ఇది ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ కార్యకర్తల మనుగడ కష్టంగా మారుతుందని, అతి త్వరలో గాంధీ భవన్ వరకు వెళ్లి మా గోడుని చెప్పుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా మండల ప్రధాన కార్యదర్శి నార్గోని పద్మ, మాజీ ఎంపీటీసీ సింగపురం దయాకర్, నెంగపల్లి దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్ బాలరాజు, చెలుపూరు మండల యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చాగంటి మణికుమార్, జోగు ప్రశాంతి, జోగు రామచంద్రు, మంద ఆరోగ్యం, ఏలియా, హైలపక్క భూషణం, దివాకర్, రాజరపు, ఏలియా తదితరులు పాల్గొన్నారు. మరి వీడియో ద్వారా, పత్రిక ద్వారా మరి స్టేషన్ గణపూర్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల ఆవేదన మరి అధిష్టానానికి కానీ ముఖ్యమంత్రి గారు కానీ తెలవాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టడం అంటే, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా, అధికారంలో లేకున్నా కూడా ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వస్తుంది. ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మరి టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తులో గెలిచిన విజయరామరావు గారు మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలను పట్టిస్తున్న రోజుల్లో, ఆ తర్వాత మన తాటికొండ రాజయ్య గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిపిస్తే వారు కూడా కొద్ది రోజుల్లోనే పోయి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అప్పుడు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నా కూడా స్టేషన్ గణపూర్ నియోజకవర్గం కార్యకర్తలందరూ కూడా ప్రతిపక్ష హోదాలో ఉండడం జరిగింది. ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు. పార్టీ జెండా మోసలకు ఎవరికి కూడా అభివృద్ధి జరగలేదు. మళ్ళా 10 ఏళ్ళు టీఆర్ఎస్ పాలనలో కూడా జెండాలు మోసినాం, ఉద్యమాలు చేసినాం, రాష్ట్రోపలు చేసినాం, అప్పుడు కూడా ప్రతిపక్షంగానే ఉన్నాం. మళ్ళీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మా నాయకురాలు సింగపురం ఇందిర గారు కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ, సరే ఓడిపోయినా కూడా ఇన్ఛార్జ్ ఉన్నది, గవర్నమెంట్ ఉన్నది, మాకు మంచి రోజులు వచ్చినాయి, ఇదనైనా ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ భక్తులు బాగుపడతాయి, ఇక్కడ ఉన్న పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది అనుకునే క్రమంలో మళ్ళా టీఆర్ఎస్ లో గెలిచిన కడియం శ్రీహరి గారు మళ్ళా కాంగ్రెస్ పార్టీలో కావడం జరిగింది. వచ్చిన వెంబడికి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసం, కాంగ్రెస్ పార్టీ కట్టుబడి కోసం మన సింగపురం ఇందిర మేడం గారు ఇచ్చిన ఆదేశాల మేరకు, అధిష్టానం ఆదేశాల మేరకు మరి ఎంపీ టికెట్ ఇవ్వనప్పటికీ కూడా కడియం శ్రీహరి గారికి ఎంపీ టికెట్ ఇస్తే మరి 7 నియోజకవర్గాలలో కూడా ఏ నియోజకవర్గంలో లేనటువంటి మెజార్టీ స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో ఇచ్చి 60,000 మెజార్టీ ఇవ్వడం జరిగింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మరి ఇంత పార్టీకి సేవ చేసిన మేము గత 30 ఏళ్ళ నుండి కష్టపడుతుంటే మమ్మల్ని జెండాలు మోస్తుంటే ఇప్పుడు పార్టీలోకి వచ్చిన వీళ్ళందరూ కూడా ఇంకెక్కడ కాంగ్రెస్ పార్టీ ఆ జెండాలు పక్కన పడేసి మాత్రం రమ్మని మమ్మల్ని ఏలం చేసిన రోజులు. మరి అట్లాంటి వ్యక్తులు ఇలా మా పార్టీలోకి వచ్చి మా ముందే వాళ్ళ పిట్టాలను చెల్లిస్తుంటే మరి కష్టపడ్డ మా పరిస్థితి ఏంటి? మరి మొన్న ఇక్కడ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం జరిగితే మరి కనీసం ఇక్కడ ఏ మండల స్థాయి లీడర్లకు కానీ కష్టపడ్డలకు కానీ ఒక్క స్టేజీ పాస్ కూడా మాకు రాదు. కేవలం వాళ్ళతో పార్టీలో తినైనా వాళ్ళకే స్టేజ్ పాసులు ఉంటాయి, వాళ్ళకే విఐపీ పాసులు ఉంటాయి. మరి మేము జనాలను తరలించే వరకు, మరి జెండాలు మోసే వరకు, మీటింగ్ల వరకు మా పని అవుతాం. మరి మేము కష్టపడి పార్టీ కోసం సేవ చేస్తే, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసం కష్టపడి మేముంటే, కాంగ్రెస్ పార్టీ లైట్ ఆడకుండా మేమున్నాం.
మరి వివిధ పార్టీలలో పదవులు అనుభవించి డబ్బులు సంపాదించుకొని మళ్ళీ మా పార్టీలకు వచ్చి మా మీద పెత్తనం చెలాయిస్తున్నారు. కాబట్టి అధిష్టానమైన రేవంత్ రెడ్డి గారైనా మరి ప్రత్యేకంగా స్టేషన్ కనుపూర్ మీద ఈ దృష్టి పెట్టాలి. ఇటు హన్మకొండ జిల్లా అధ్యక్షులు నాయన రాజేంద్ర రెడ్డి గారైనా, జనగాం జిల్లా మన అధ్యక్షులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారైనా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సింగపూర్ ఇందిరా గారు కోట్ల రూపాయలు ఖర్చు చేసుకుని చనిపోయిందనుకున్న కాంగ్రెస్ పార్టీకి జీవం పోసి మరి అలా పార్టీ ఇక్కడ బతుకున్నదంటే సింగపూర్ ఇందిరా గారు వారి ద్వారా. ఇందిరా గారు లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు. అది మొత్తం తెలంగాణ రాష్ట్రానికి కూడా తెలుసు. ఇదే సభలో మొన్న జరిగిన ముఖ్యమంత్రి గారు పెట్టిన మీటింగ్ లో మరి ఎమ్మెల్యే గారి ఎలక్షన్ల అప్పుడు అదే మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు వచ్చి మరి అక్కడ చెప్పడం జరిగినది. మరి ఇందిరా గారికి గెలిపియాలి, మరి ఇక్కడ వీళ్ళిద్దరు కూడా ఇక్కడ అభివృద్ధి చేయలేదు, ఒకరి మీద ఒకరు చెప్పుకొని స్టేషన్ కనుపూర్ వెనకబడిపోయిందని చెప్పి వాళ్ళే చెప్పడం జరిగినది. మరి ఇలా తెలిసినా కూడా వాళ్ళని పార్టీలో తీసుకున్నారు. సరే, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాయి కాబట్టి మా మేడం గారు కూడా మీకోసం కట్టుబడి ఉన్నది. మరి వాళ్లకు క్యాబినెట్ లో హోదా లేదు, నామినేట్ పోస్ట్ లేదు, కనీసం ముఖ్యమంత్రి గారి మీటింగ్ కూడా మేడం గారిని రానియలేదు. ఎందుకంటే ఇక్కడ కార్యకర్తలు అందరి కష్ట సుఖాలు మేడం గారి తప్ప ఎవరు తెలియదు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఇక్కడ కష్టపడ్డది కాబట్టి మేము చేసిన సేవలు ఏంటి, మా కష్టం ఏంటి, పార్టీ కోసం మేము చేసిన పని ఏంటి మేడం గారు తెలుసు. కాబట్టి ఆ మేడమే రానప్పుడు మమ్మల్ని గుర్తించడం లేదు. మరి ఆ మేడం ఎందుకు రాణిస్తలేరు, మరి ఆ మేడం రానప్పుడు మా పరిస్థితి ఏంటి, మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా మేము ఏమైపోవాలి. మీరు కడియం కేఆర్ గారు పార్టీలకు వచ్చినప్పుడు ఒక మాట చెప్పిండు, మరి నాతో వచ్చిన వాళ్ళు అందరికీ పచ్చిపులుసు, కాంగ్రెస్ పార్టీని పట్టుకొని పనిచేసిన వాళ్ళందరూ కూడా మీ అందరికీ బిర్యానీ ఉండదని చెప్పిండు. ఇలా బిర్యానీ కాదు, పచ్చిపులుసు కాదు, ఎల్లిపాయ కారం కూడా లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న. మరి ఇట్లాంటి పరిస్థితులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కోసం నమ్ముకొని మేము ఉంటే మాకు గుండుసున్నా మిగిలింది. సరే, మమ్మల్ని పదవులు అడుగుతలేము, మేము కాంట్రాక్ట్ అడుగుతలేము, పని చేసినందుకు మమ్మల్ని గుర్తించండి, మరి పార్టీ కోసం సేవ చేసామని చెప్పి మేము అడుగుతున్నాం. అయినప్పటికీ కూడా పార్టీ కార్యక్రమాలకు మా ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, మాకు ఎవరు కూడా గుర్తింపు లేదు. మరి ఇట్లానే జరిగితే మరి మా పరిస్థితి ఏంటని చెప్పి మేము ఇలా ఈ మీడియా ద్వారా మేము అధిష్టానానికి కానీ జిల్లా అధ్యక్షులకు కానీ మరి ఈ స్టేషన్ కనుపూర్ ఇన్ఛార్జి ఇందిరా గారిని కూడా తెలవాలని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాబట్టి ఈ ప్రెస్ మీట్ ఒకరితో ఆగదు. ఇదే పరిస్థితి కంటిన్యూ అయ్యేది మండల స్థాయిలో, విలేజ్ స్థాయిలో మరి మేమందరం కూడా 7 మండలాలకు సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా గాంధీ భవన్ పోయి మరి కొత్తగా వచ్చిన ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ దగ్గర మరి మా విన్నపాన్ని మరి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడే కాకుండా కూడా ఢిల్లీకి పోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈ పార్టీకి సేవ చేసింది మరి మామూలు సేవలు కాదు, జీవితాలు అర్పించుకున్నాం. ఎందుకంటే 10 ఏళ్ళు అధికారంలో లేనప్పుడు సొంత ఖర్చులు పెట్టుకొని, సొంత పెట్రోల్ పోసుకొని, ఫ్లెక్సీలు కట్టినాం, జెండాలు పోస్తున్నాం, పార్టీకి ఎన్నో సేవలు చేసినాం. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరి ఇక్కడ పేద ప్రజలందరూ బాగుపడతారు, ఇక్కడ ఉన్న అందరూ కూడా న్యాయం జరుగుతుంది అనుకున్నాం. కానీ వేరే పార్టీలో గెలిచి మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చి మరి వాళ్ళు మా మీద పెత్తనం చెలాయిస్తుంటే దీన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. మా భవిష్యత్తు ఆగమవుతుంది. కాబట్టి ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ స్థానికులకు మరి ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్యేలు ఇక్కడ స్థానికులు ఉంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు తెలుస్తాయి, ఇక్కడ స్టేషన్ కనుపూర్ ఎవరు బాగుపడతారని చెప్పి ఆశించినాం. అయినప్పటికీ సరే కొద్ది తేడాలో ఓడిపోయినప్పటికీ సరే కడియం కేఆర్ గారు పార్టీలోకి వచ్చిన తర్వాత ఏం చెప్పిండు, ఇక్కడ ఏం జరిగినా కూడా ఇందిరా గారు లేకుండా జరగదు, ప్రతి ప్రోగ్రాం కూడా చెల్లె చేస్తుంది, అవన్నీ కూడా చెల్లెలే తీసుకుంటుంది అని చెప్పిండు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ మళ్ళీ ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎస్సీ కమ్యూనిటీ నియోజకవర్గంలో కనీసం 70,000 పైన ఉన్న మాదిగ ఓట్లు మేము ఉన్నాం. ఇక్కడ ఉన్న మాదిగలకు ఎవరు కూడా న్యాయం జరుగుతలేదు. కేవలము మాదిగలనే ఉద్దేశంతో వాళ్ళు పక్క పెట్టడం జరుగుతున్నది. ఎందుకంటే మాదిగలు ఇక్కడ ఎవరైనా కూడా మరి వాళ్ళకి పోటీ వస్తారని అనుకుంటున్నారా, లేకపోతే ఇక్కడ ఎదిగితే మరి వీళ్ళు ఇంకా భవిష్యత్తులో బాగుపడతారు అనుకుంటున్నారో అర్థమైంది. కానీ ఇక్కడ ఉన్న మాదిగలను అయితే అనగదొక్కుతున్నారు. మరి ఇది కూడా అధిష్టానం గమనించాలి. మరి ఎస్సీ వర్గీకరణ మాత్రం జరిగింది, అసెంబ్లీలో మరి బిల్లు పాస్ చేసినప్పటికీ కూడా మరి మా కనుపూర్లో మనకి
ఖచ్చితంగా ఇక్కడ ఎస్సీలకే ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళకి పెద్ద పీట వేయాలని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతున్నది. ఈ ఈ ఈ మీడియా ద్వారా తెలియజేయడం ఏంటంటే ఇప్పటితో ఆగిపోదు. ఇది మీరు అతి తొందరలోనే మీరు దీన్ని పరిష్కరించి ఇక్కడ ఉన్న మా ఇన్ఛార్జ్ కానీ, ఇక్కడ ఉన్న ముఖ్య లీడర్లు కానీ, కార్యకర్తలు కానీ న్యాయం జరగకపోతే మేము ప్రతి విషయంలో రోడ్డు కాల్సి వస్తుంది. గాంధీ భవన్ కాదు, ఢిల్లీలో కూడా పోయి మరి మా గోడు వినిపించుకోవాల్సింది అవసరం వస్తుంది. కాబట్టి మరి మేము దయచేసి మరొకసారి మీకు అధిష్టానానికి, ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం. మరి స్టేషన్ తరపు మీద ప్రత్యేక దృష్టి పెట్టి మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలను ఆదుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం.